అయినా ఎందుకండి మీకు అంత ఆవేశం? రాజా ఏదో పని మీద వెళ్ళాడు, రావడం లేట్ అయింది. ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు తాతయ్య. మీ అల్లుడు రాజా గారు అయోధ్యానగర్ లో ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంట్లో రాత్రంతా గడిపారు. క్షమించండి బాబు, ఆ రౌడీలు ఇంటి ముందే మందు దుకాణం పెట్టారు. అనుమానం వస్తుందని వెళ్ళిపోయాను. అయిపోయిందేదో అయిపోయింది, పదండి వెళదాం. రాత్రి నేను ఈ అమ్మాయి అసలేం జరిగిందంటే, లోపలికి పద. నిజం చెప్పు, ఎంతకాలం నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? అంకుల్, నా కూతుర్ని మాయ చేస్తూ ఆ అమ్మాయితో ఈ చాటుమాటు వ్యవహారాలు ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నావు రాజా? ఎందుకు అంకుల్ అంత మాట అంటారు? ఇంకేమనాలి? రాత్రంతా మీ ఇద్దరు ఆ ఇంట్లో ఉండడం నిజం కాదా? ఫోన్ కూడా చేయకుండా నువ్వు రాత్రంతా అమ్మాయితో గడపడం నిజం కాదా? మీ ఇద్దరు ఇంట్లోంచి బయటకు వస్తుంటే నా కళ్ళారా చూడడం నిజం కాదా? నువ్వు వాచ్మెన్కి డబ్బులు ఇవ్వడం నిజం కాదా? ఏది నిజం కాదు? అవన్నీ నిజాలే అంకుల్. కానీ మీరనుకున్నట్టు నేను అమ్మాయితో గడపడం మాత్రం నిజం కాదు. మరి ఆ అమ్మాయితో అక్కడ ఎందుకున్నావు రాజా? ఇంటి దగ్గర మేమందరం ఎదురు చూస్తుంటామని తెలుసు కదా, ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా. నా ఫోన్ అక్కడ పనిచేయలేదు. బయటికి వద్దామంటే ఆ వాచ్మెన్ బయట తాళం పెట్టుకుని వెళ్ళాడు. నాకు మరో మార్గం దొరకలేదు. అందుకే రాత్రంతా లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. అసలు ఆ అమ్మాయి ఎవరు రాజా? నువ్వెందుకు ఆ ఇంట్లోకి వెళ్ళావు? చెప్పు రాజా, అమ్మాయి ఎవరు? అమ్మాయినే కదా నేను ఆ రోజు హాస్పిటల్ దగ్గర చూసింది. ఆ రోజు ఇలాగే అడిగితే మాట దాటేశావు. అదే అమ్మాయితో ఆ ఇంట్లో కనిపించావు. ఇప్పుడు ఇదంతా నిజం కాదంటున్నావు. ఏది నమ్మాలి? ఏమండి వచ్చారా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు?
మాట్లాడరేంటండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? దాని గురించి అక్కడ పంచాయతీ జరుగుతుందమ్మా. ఏం డాడీ, ఏం జరిగింది? చెప్పండి డాడీ, ఏమైంది? నీ భర్త మరో ఆడపిల్లతో కలిసి ఒక ఇంట్లో రాత్రంతా ఉన్నాడు. అదే అమ్మాయిని నేను ఇంతకు ముందు కూడా తనతో కలిసి చూశాను. ఇప్పుడు నిజం చెప్పమంటే ఇలా నీళ్ళు అవుతున్నాడు. ఏంటి రాజా ఇదంతా? నువ్వేంటి ఇలాంటి అపవాదం ఎదుర్కోవటం ఏంటి? ఇది అపవాదు కాదండి, నిజం. రాజా చెప్పు, ఏంటి నిజం చెప్పు రాజా. ఏం చెప్పమంటారు? నా మీద మీరు ఇన్ని డౌట్లు పెట్టుకుంటే నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారా? ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మీ మాటలు నేను నమ్ముతానండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ అమ్మాయి పేరు నందిని. ఒకరోజు ఎవరో రౌడీలు తరుముకుంటా వస్తుంటే నేను కాపాడాను. తనకిష్టం లేకుండా ఒక ముసలి అతనికిచ్చి పెళ్లి చేస్తుంటే పారిపోయి వచ్చింది. ఆశ్రయం కావాలి అంటే మన గెస్ట్ హౌస్ లో ఉండమని చెప్పాను. మరి ఆ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? తన ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఆడపిల్ల వచ్చి నీ ఇంట్లో వాళ్ళ దగ్గర నా గురించి చెప్పొద్దు, దాచండి అని ఒట్టి వేయమంటే నువ్వు ఒట్టేసేస్తావా? మరి ఆ అమ్మాయితో ఆ ఇంట్లో ఎందుకున్నావు రాజా? తనని చంపడానికి రౌడీలు వెంట పడుతుంటే పారిపోయాం. ఒక ఇంట్లో దాక్కున్నాం. ఆ వాచ్మెన్ మమ్మల్ని కాపాడటానికి బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఆటో గుద్దితే హాస్పిటల్లో ఉండి ఉదయాన్నే వచ్చాడు. ఇదంతా వింటుంటే ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా? పాత సినిమా కథనే చాలా చక్కగా నీ కథగా అడాప్ట్ చేసి చెప్పినట్టుంది. అయ్యో, నేను చెప్పేది నిజమక్కులు. ఇందులో ఏ కల్పన లేదు. కావాలంటే మీకు నిరూపిస్తాను. అడ్డంగా దొరికిపోయి కూడా ఇంకేం నిరూపిస్తావు రాజా? నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. ఇంట్లోంచి పారిపోయిన ఆడపిల్లని ఎవరికీ చెప్పకుండా ఎంతకాలం దాచాలనుకున్నావు? దాచి ఏం చేద్దాం అనుకున్నావు? పోలీసులకు చెప్పాలి, లేకపోతే ఇంట్లో మాకైనా చెప్పాలి. ముఖ్యంగా నీ భార్య అయిన చందుకు చెప్పాలి. ఎందుకు రాజా, ఎందుకు ఈ కట్టుకథలు? ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతాను. అమ్మా చందు. అవును డాడీ, ఆయన చెప్పింది నేను నమ్ముతాను. ఏమండి, మీరు నిర్దోషి అనడానికి ఒక్క సాక్ష్యం చూపించండి చాలు. ఎలా నమ్ముతావు చందు? తను చెప్పేదాంట్లో ఎక్కడ పొంతనుంది? నిజంగా అమ్మాయికి సాయం చేయాలనుకుంటే ముందు మనకు చెప్పేవాడు. చెప్తే ఇక్కడ ఎవరు కాదంటారు చెప్పు? గెస్ట్ హౌస్లో ఎందుకు? మన ఇంట్లోనే ఉండేదిగా. ఓకే అంకుల్, నేనేం చెప్పినా మీరు నమ్మరు కదా. సరే, ఆ నందిని నేను తీసుకొచ్చి
మీ అందరికీ తనతోనే నిజం చెప్పిస్తాను. ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను. ఎందుకమ్మా అంతగా నవ్వుతున్నావు? ఏం సాధించావని? చాలా సాధించాను. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువే సాధించానాయమ్మా. ఎవరైతే మా అమ్మని ఏడిపించారో, ఎవరి వల్లైతే మా అమ్మ అనాథలా మారిందో, ఎవరి నిర్లక్ష్యం వల్ల నా జీవితంలో అమ్మ నాన్న దూరం అయ్యారో, ఆ కృష్ణప్రసాద్కి నరకం మొదలైంది. ఎలాగో అడగవే. చెప్పు. తన అల్లుడు పరాయి ఆడపిల్లతో కలిసి ఓ ఇంట్లో రాత్రంతా గడిపాడు అని కృష్ణప్రసాద్కి తెలిసిపోయింది. తనే వచ్చి ఆ ఇద్దరిని చూశాడు. ఎవరితో గడిపాడు? ఇంకెవరితో? ఇదిగో ఈ నందినితోనే. నాతో కలిసి ఒక ఇంట్లో రాత్రంతా గడిపి పొద్దుటే బయటికి రావడం చూసి ఆ కృష్ణప్రసాద్ గుండె పగిలిపోయి ఉంటుంది. తన కూతురి జీవితం సర్వనాశనమైపోయిందని కుమిలిపోతాడు. ఒకవైపు కంపెనీలో గొడవలు, మరోవైపు ఇదిగో ఈ గొడవ. రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడు. అంటే చివరికి అనుకున్నంత పని చేశావా? మరి వదిలేస్తానా? కావాలనే రౌడీలతో మమ్మల్ని తరిమేలా చేశాను. తల దాచుకోవడం కోసం ఆ ఇంట్లోకి తీసుకువెళ్లేలా చేశాను. మా ఇద్దరినీ లోపలుంచి బయట నుంచి తాళం వేయమని చెప్పాను. తాళం వేసిన మనిషి రాత్రంతా మాయమయ్యేలా ఏర్పాటు చేశాను. మీ అల్లుడు మరో అమ్మాయితో రాత్రంతా ఓ ఇంట్లో గడిపాడు చూడండి అని ఫోన్ చేయించాను. ఆ కృష్ణప్రసాద్ కళ్ళ ముందే రాజా ఈ నందినితో కలిసి ఇంటి నుంచి బయటికి రావడం చూసి షాక్ తినేలాగా అన్ని చాలా పర్ఫెక్ట్ గా అరేంజ్ చేయించాను. మీ ఇద్దరిని చూసి ఆయనేం అనలేదా? ఏమంటాడు? ఆ సీన్ చూడగానే గుండె పగిలిపోయి ఉంటుంది. అల్లుణ్ణి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు నా కూతురు జీవితం నాశనం చేశావని ఏడుస్తూ ఉంటాడు. నాకేం తెలీదు మామగారు అంటూ రాజా చెప్తాడు. నన్ను రాజాతో చూసిన కృష్ణప్రసాద్ నమ్మడు. నమ్మించడానికి రాజా నమ్మకం కుదరక ఆ కృష్ణప్రసాద్ తల్లడిల్లిపోతుంటారు. వా, ఇదంతా తలుచుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నిన్ను చూస్తుంటే నాకు మొదటిసారి భయంగా ఉందమ్మా. భయమా? ఎందుకు? ఓ మనిషి బాధపడుతుంటే మరో మనిషి జాలిపట్టం, సాయం చేయడం మానవత్వం. ఓ జంతువు ప్రాణభయంతో ఏడుస్తుంటే పట్టించుకోకుండా చీల్చుకుని తినడం మృగత్వం. రెండూ కరెక్టే. దేని లక్షణం దానిదే. కాని ఓ మనిషి మృగంగా మారి ఎదుటి వాళ్ళు ఏడుస్తూ విలువిల్లాడుతుంటే ఇలా నవ్వడం మాత్రం సహజ లక్షణం కాదమ్మా. మానవత్వం మర్చిపోయిన మనిషి మృగం కంటే దారుణంగా తయారవుతారు. అందుకే నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. అవును, నేను మనిషిని కాదు, మృగాన్నే. కానీ నన్ను ఇలా తయారు చేసింది దేవుడు కాదు.
ఓ మనిషి, ఆ మనిషి పేరే కృష్ణ ప్రసాద్. అమ్మ కడుపులో పసిబిడ్డగా ఉన్న నన్ను పగతో రగిలిపోయేలా చేసింది ఆయనే. ఈ పాపం నాది కాదు, ఆ కృష్ణ ప్రసాద్ చేతులా చేసుకుందే, స్వయంకృతం. అందుకే ఇలా అనుభవిస్తున్నాడు. ఇది ఇంతటితో ఆగిపోదాయమ్మా. ఇంకా ఉంది, ఇంకా ఇంకా చాలా ఉంది. ఈ నందిని వేషం ఎందుకు వేశానో అది ఈ రోజు నెరవేరింది. దీని తాలూకు ప్రకంపన ఇప్పుడు అక్కడ మొదలవుతుంది. నందిని గారు, 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 ఏమైపోయింది? తను ఇంకా ఇంటికి రాలేదే, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఛా, వెళ్ళి 3 గంటలైంది, ఇంతవరకు రాలేదు. వస్తాడో రాడో కూడా తెలీదు. గెస్ట్ హౌస్ ఎంత దూరం ఉంది? ఈ 3 గంటల్లో 10 సార్లు అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావచ్చు, కానీ ఇంతవరకు రాలేదు. చూడండి. ఎందుకు కృష్ణ అంత తొందరపడతావు? వెళ్ళిన మనిషి రావాలి కదా. ఎలాగో అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాడు కదా, తీసుకొస్తాడు. తను చెప్పింది నిజమని నిరూపిస్తాడు. కొంచెం ఓపిక పట్టు. అంటే మీరు ఇంకా నమ్ముతున్నారా మామయ్య గారు? నీకు నమ్మకం లేదా? పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి రావడానికి ఇంత టైం తీసుకున్న మనిషి మీద ఎలా నమ్మకం ఉంటుందండి? ఏమండి, మీరు కాస్త ఓపికతో ఉండాలండి. ఎందుకంత తొందరపడతారు? వెళ్ళిన మనిషి అక్కడ జరిగిందంతా చెప్పాలా? ఆ అమ్మాయికి ఇక్కడికి రావాలంటే భయం ఉంటుంది కదా, నచ్చ చెప్పాలి కదా. ఎందుకు భయం? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఏ తప్పు చేయని మనిషికి తనకెందుకు భయం? ఏ అమ్మాయికి నిజంగా అంత సాయం చేస్తే మన ముందుకు వచ్చి జరిగింది ఇదని ఎందుకు చెప్పలేదు? దానికి రాజు అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అసలేంటి డాడీ మీ ప్రాబ్లం? ఆయన రావడం లేట్ అయిందనా, వస్తారో రారు అనా? చందు, నువ్వు ఉండమ్మా. అది కాదమ్మా,
అక్కడికి ఆయన ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఆయన కాదు, అది అబద్ధం అని చెప్తుంటే మనం కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఏంటమ్మా నమ్మేది? నా కళ్ళ ముందే అదే అమ్మాయితో 2 సార్లు కనిపించాడు. ఆ మాటకొస్తే నాకు ఒక అమ్మాయితో కనిపించారు. నేను మీలాగా అనుమానించలేదు. ఇంటికి రాగానే అడిగాను, ఆయన చెప్పింది విన్నాను, నమ్మాను. అదే ఆ నమ్మకం ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ రోజే ఎవరు అమ్మాయి ఎందుకు తనతో తిరుగుతున్నాడు నిలదీసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఏంటి డాడీ మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఒకటే, రాజా నిన్ను మోసం చేస్తున్నాడు. రాజా చెప్పేవని అబద్ధాలు. అది మీ అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేయకండి. అది కాదమ్మా చందు, ఈ నాన్న చెప్పేది కాస్త విను. గుడ్డి నమ్మకంతో నీ జీవితాన్ని డాడీ ప్లీజ్, మీరు ఇంకా మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. వ్యక్తిత్వంలో నా తండ్రి ఎంత గొప్ప మనిషో రాజా కూడా అంత గొప్ప మనిషని నా నమ్మకం. మీరు తగ్గినా రాజాని తగ్గించి మాట్లాడినా నేను తట్టుకోలేను డాడీ. అమ్మ చందు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు డాడీ, ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. రాజా వచ్చేంత వరకు ఉండమ్మా. అవసరం లేదు. ఆయన నిరూపించుకోవాల్సింది నాకు కాదు, మీకు. అమ్మ చందు చందు